విశాఖలో గ్యాస్ సిలిండర్ల మాయాజాలం. ఒక్కసారిగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ల ధరలు. విశాఖను వణికిస్తున్న గ్యాస్ కొరత. మూతపడనున్న హోటల్స్. పర్యాటకులకు అన్నం పెట్టలేమంటున్న హోటల్ యాజమానులు. ఆదుకుంటామన్న ప్రభుత్వం పట్టించుకొని జిల్లా అధికారులు. ప్రపంచంలో ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే మన ఇంట్లో పొయ్యమంట ఆరిపోతుందా? విశాఖపట్నంలో హోటళ్లు మూతపడతాయా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఇదే పచ్చి నిజం. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ఇప్పుడు మన వంటగదిని, విశాఖ హోటల్ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. సిలిండర్ల కొరతతో హోటల్ యాజమానులు లబోదిబోమంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలను కుదిపేస్తుంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు నేరుగా భారతదేశంపై, మరీ ముఖ్యంగా మన పర్యాటక నగరం విశాఖపట్నంపై పడింది. పెట్రోలియం కంపెనీలు డీలర్లకు గ్యాస్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో హోటల్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖ నగరంలో హోటళ్ల అవసరాలకు నెలకు సుమారు 70,000 కమర్షియల్ సిలిండర్లు అవసరం కాగా ప్రస్తుతం సరఫరా 45,000కు పడిపోయింది. రాబోయే 2 రోజుల్లో ఇది కేవలం 12,000 నుంచి 14,000 సిలిండర్లకు పడిపోనుందని సమాచారం. అంటే అవసరంలో కనీసం 20% కూడా సరఫరా కాకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. నిన్నటి వరకు రోజుకు 3 షిఫ్టుల్లో సిలిండర్లు వస్తే ఇప్పుడు 3 రోజులకు 1 షిఫ్టు మాత్రమే సరఫరా అవుతుంది. విశాఖ హోటల్ మర్చెంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ 4 రోజుల క్రితం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,300 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 1,700 రూపాయలు దాటేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్యాస్ ధర 3,000 రూపాయల వరకు వెళ్తుంది. ఇదే ధర పలికితే 10 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక హోటల్స్ మూసివేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా అందించాలని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న సాయంత్రం సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు మన సివిల్ ఆఫీసర్స్ తో మాట్లాడి, సివిల్ సప్లైస్ ఆఫీస్ తో మాట్లాడి వైజాగ్ లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వైజాగే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా, గ్యాస్ కొరతలు లేకుండా చూసుకోవాల్సిందిగా అని హుకుం జారీ చేశారండి. కలెక్టర్ గారిని కలిసినా గానీ, ఎవరిని కలిసినా గానీ ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదండి. మాకు నిన్నటి నుంచి ఆ గ్యాస్ సమస్యలు చెప్పి వారం రోజుల క్రితం డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే చెప్పారు, మా దగ్గర సోమవారం వరకే గ్యాస్ ఉంది, సోమవారం తర్వాత మంగళవారం నుంచి గ్యాస్ దొరికే పరిస్థితి లేదని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఆల్రెడీ నిన్నటి నుంచి మాకు విపరీతమైన షార్టేజ్ స్టార్ట్ అయిందండి. ఈ రోజు కొంతమందికి ఇవ్వలేదు, రేపటి నుంచి అసలు మేము ఇవ్వలేమని చెప్పారు. ఈ రోజు అన్న కొద్దిగా అది చూడండి ఇది చూడండి అంటే ఒక 10 సిలిండర్లు వాడే వాళ్ళకి 5 సిలిండర్లు, 5 సిలిండర్లు వాడే వాళ్ళకి 2 సిలిండర్లు అలా ఇచ్చారండి. రేపటి నుంచి మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. రేటు అంటారా, అది రేటు ఇంతకు ముందు మనకి నెలలో ఒకసారి 1వ తారీఖు కొన్ని కంపెనీస్, 3వ తారీఖు కొన్ని కంపెనీస్ తగ్గడం గానీ పెంచడం గానీ జరిగేదండి. ఈ రోజున వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా సుమారు రోజుకి 50 రూపాయలు గానీ 100 రూపాయలు గానీ పెరుగుతా వెళ్తుందండి. వాళ్ళు స్టాక్ మార్కెట్ లాగా ఏ రోజు రేటు ఆ రోజు అని చెప్తున్నారు. ఈ రోజున సుమారు 19 కేజీస్ సిలిండర్ సుమారు 2,100 ఉందండి. 17 కేజీస్ సూపర్ గ్యాస్ వచ్చేసరికి 1,850 రూపాయలు అయిందండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 1 వీక్ లో ఇది సుమారు 3,000 నుంచి 3,500 రూపాయలు అవుతుందని చెప్తున్నారండి. నిజంగా అదే కనుక జరిగితే మేము హోటల్ కనుక ఓపెన్ చేస్తే ఆ రేటు మీద సుమారు మాకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క సంస్థకు మేము లాస్ పోవాల్సి వస్తుందండి. అప్పుడు మేము వ్యాపారం చేసే పరిస్థితిలో ఉండం కాబట్టి మా అంతా మేము స్వచ్ఛంగా బంద్ చేసే పరిస్థితిలో ఉంటామండి. దయచేసి ఈ సేవా రంగాన్ని అర్థం చేసుకోండి. మేము ప్రభుత్వం తరపున మేము ఒకటే కోరుకుంటున్నాము, యుద్ధం జరగక ముందు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి మాకు దయచేసి సప్లై చేసేవలసిన మేము కోరుతున్నామండి. చూసారు
చూశారు కదా, ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన రోజువారీ జీవితాన్ని, వ్యాపారాలను ఎలా దెబ్బతీస్తుందో. బ్లాక్ మార్కెట్ ను ఉక్కుపాదంతో అణచివేసి హోటల్ రంగాన్ని, సామాన్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. కమర్షియల్ మాత్రమే కాదు, ఇంట్లో వాడే వంట గ్యాస్, ఎల్పీజీ పైన ఈ ప్రభావం పడుతుంది. కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించడాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఒక గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు మరో బుకింగ్ కు మధ్య ఉన్న గ్యాప్ ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఎవరు సిలిండర్లను అక్రమంగా స్టాక్ పెట్టుకోకుండా ఈ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. యుద్ధం వలన తలెత్తిన సంక్షోభం కారణంగా ప్రజలు కూడా గ్యాస్ వాడకంలో కొంత జాగ్రత్తలు పాటించడం వల్ల గ్యాస్ సమస్యలను నుండి గట్టెక్కే అవకాశం ఉంటుంది.